మనందరినీ నవ్వించడానికి ఒకటి కాదు రెండు కాదు ఒక ఫ్యామిలీ నుంచి 3 జనరేషన్స్ ఈ స్టేజ్ పై రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with Steve. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఇప్పటి వరకు మీరు ఎన్నో కథలు చూసుంటారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం జబర్దస్త్ చరిత్రలోనే ఒక కొత్త కథను చూడబోతున్నారు. ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటుంది సార్. ఒక తాత, ఒక తండ్రి, ఒక మనవాడు. ఈ తాత తాలూకు కొడుకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు. వీడు పెరిగి పెద్ద అయిన తర్వాత వీడికి పుట్టిన కొడుకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తప్పిపోయాడు. ఇలా ఎవరికి వాళ్ళే ఏకాకులు అయిపోయారు. వాళ్ళను కలుసుకుందామని తిరిగి 30 ఏళ్ల తర్వాత ఒకే కాలనీలో పక్క ఇళ్లలో సెటిల్ అయ్యారు. ఎస్, ఇప్పుడైనా వాళ్ళు కలుసుకుంటారో లేదో చూద్దాం. సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటది. మీ నవ్వులు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నాకు కూడా నీ ఎంట్రీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది. అయ్యో బాబోయ్ సిగ్గే. ఎంత సంపాదించాను, ఖర్చు పెట్టా. నేను ఒక్కడిని తప్పించి నా కొడుకు మాత్రం లేడు. ఆడ 10 ఏళ్ళప్పుడు తప్పాడమ్మా. నేను ఎప్పుడు కలుస్తున్నా ఏటో. సువ్వాలమ్మ సీతాలమ్మ. కష్టం బాగుంది. దొంగలాగే ఉన్నాడు. ఫస్ట్ టైం పెర్ఫార్మెన్స్ కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్తే థ్యాంక్ యూ సార్. 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా నాన్న దగ్గర నేను తప్పడిపోయాను దేవుడా. మా నాన్న కలిసేలని అలాగే నచ్చాడు. ఇంకో విషయం, నాకు ఒక కొడుకున్నాడు. వాడు 10 సంవత్సరాలప్పుడు నా దగ్గర తప్పడిపోయాడు. వాడిని నాకు వచ్చేలా చూడు దేవుడా. పెర్ఫార్మెన్స్ బాగా చేసేలా చూడు దేవుడా. సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. అసలైన సువ్వి వచ్చాడు. మా నాన్న దగ్గర నుంచి నేను 10 ఏళ్ల వయసులో తప్పడిపోయానండి. మొత్తం అన్ని తిరిగానండి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చానండి కలుద్దాం అని చెప్పని. దొరుకుతాడో దొరకడో అర్థం కావట్లేదండి. టోటల్ గా ఫ్యామిలీ అంతా ఎరిపప్పులా ఉన్నారు. వెరీ గుడ్. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సాధించిన MS ధోని. విడాకులు కోరిన భార్య. దీంతో రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్. ఏమండి, నేను స్పోర్ట్స్ న్యూస్ చదువుతున్నానండి. నేను విడాకులు న్యూస్ చదువుతున్నానండి. నేను క్రైమ్ న్యూస్ చదువుతున్నాను సార్. మొత్తం సింక్ అయిపోతుంది. కొంచెం మీదుగా చదువుకోండి. మీ పేరండి? నా పేరు పప్ప అండి. మీ పేరండి? ఎర్రి పప్ప అండి. మీ పేరు? కొండెర్రి పప్ప. మీరేం చేస్తుంటారండి? సముద్రం దగ్గర వర్షం పడుద్ది కదండి. వర్షం పడుతుందండి. చేపలు తడిచిపోకుండా రెయిన్ కోట్లు అమ్ముతారండి వాటికి. మీరేం చేస్తారండి? నేను పక్షులకి పారాషూట్లు అమ్ముతుంటానండి. మీరండి? బొగ్గు ఉంటది కదండి, బొగ్గు. వాటికి బ్లాక్ కలర్ వేస్తా ఉంటానండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరండి ఇతను? మన వీధిలో వాచ్మెన్ అండి ఈయన. బాబు నీ పేరు? ఆబా పచ్చి పేరే. ఏం మాట్లాడుతున్నారండి అతను? బాగున్నారా? భోజనం చేశారా? ఇంటి నుంచి ఎప్పుడు వచ్చారు? పేపర్ ఏం చదివారా? ఏంటి వార్తలు? ఏం కూర వండారు? ఎక్కడికి వెళ్తారు? బయటకి ఎన్ని గంటలకు మళ్ళీ వస్తారు? మీకు మాటలు రావు. సారీ అండి. ఏమండి, ఎక్స్క్యూజ్ మీ హరిపాప గారు, చెప్పండి. యాక్చువల్ గా బాగా తలనొప్పి చేస్తుందండి పొద్దున్న నుంచి. ఏం చేయమంటారండి? కొంచెం కాఫీ పొడి ఉంటే టీ పెట్టుకుంటానండి. మీ ఫ్యామిలీస్ లేరండి? ఫ్యామిలీస్? నా కొడుకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయిందండి జాతరలో. చనిపోయినరా? ఆ చనిపోయిన భర్త మా కొడుకు అదే జాతరలో తప్పిపోయాడండి. అయ్య బాబా, సేమ్ టు సేమ్. నేను 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తప్పిపోయాను. 10 సంవత్సరాల వయసులో మీరు తప్పిపోయారా? అవునండి. అయ్యో, మీ నాన్నగారు ఎంత ఏడుస్తున్నారో ఏంటో. బుర్ర తక్కువ ఎదవల్లారా. నీకు విషయం చెప్పలే కదా, చెప్పండి. మా నాన్న కూడా సేమ్ ఇక్కడే పుట్టుమచ్చు. అవునండి. అదేంటనండి, మా కొడుకు కూడా ఇక్కడే బాబు ఇద్దరికి బాబు విన్నావా?
పల్లరా కొడుకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జాతరలో తప్పడిపోయాట. అయ్యి బాబోయ్, నేను కూడా అంతే. మా నాన్న దగ్గర నుంచి 10,000 వయసు తప్పడిపోయాను. అయ్యో నేను కూడా అంతేనండి. నాకు 10 ఏళ్ళ వయసు దగ్గర మా నాన్న దగ్గర నుంచి తప్పానండి నేను అయ్య కూడా. బాబాయ్, మన అయ్య ముగ్గురికి బాబాయ్, ముగ్గురికి అయ్య కలిసి బాబాయ్. తప్పు ఇంత పిల్లలు అలా కంటాం. నాన్సింగ్ కొండరి పాప. ఏ జాతరలో తప్పడిపోయావు నువ్వు? నేను కాకినాడ జాతరలో అయ్య బాబాయ్, నా కొడుకు కాకినాడ జాతర. సేమ్. మీ కొడుకు ఎలా తప్పడిపోయాడు? మా కొడుకు రాజమండ్రి జాతర ఉంది కదండి, ఆ. ఆ జాతరలో తప్పిపోయాడండి. నేను అక్కడ తప్పడిపోయానండి. ఎంత కలిసిపోతున్నాయో అన్నీ. ఏంటండి అన్ని కలిసిపోతున్నాయి అసలు. ఎప్పటికైనా తెలిసారండి మన లేదండి. ఫాదర్. నిజమే బాబు, అదే చెప్పుకుంటున్నాను, నా కొడుకు తప్పిపోయాడని. చిన్నప్పుడు ఒక విషయం చెప్పాలండి మా కొడుకు గురించి. యాక్చువల్ గా స్కూల్ కి వెళ్ళకపోతే నేను బండరాయి మీద కట్టేసానండి ఎండలో. పాపం ఎంత బాధపడిపోయాడో బిడ్డ పాపం. నేను అంతేనండి. చిన్నప్పుడు మా నాన్న బండకేసి కట్టేసాడండి నన్ను బాబు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? మా నాన్న కూడా చిన్నప్పుడు నన్ను వెనక్కి కొట్టేవాడండి. నేను అంతేనండి. మా కాడికి ఎప్పుడు యాగాలే కొట్టేవాడు. అబ్బాయి ఇలాగే కొట్టేవాడండి మా నాన్న కూడా. ముగ్గురు పక్క పక్కన పోర్షన్లో ఉంటాం అంటున్నాడు అతను. తెలుసులే, మాకు తెలుసులే వెళ్ళు. తెలుసు. ఏ మాటకా మాట అండి, ఒక రోజు స్కూల్కి వెళ్ళకపోతే మా కొడుకుని ఎంత చాకు పెట్టి కసామని కొట్టానండి. ఇక్కడ ఘాటు పడిపోయిందండి పాపం. అబ్బాయి అచ్చం ఇలాంటి ఘాటేనండి. అయ్యో అయ్యో. మా నాన్న కొట్టడం కోపంతో మా నాన్నకి ఎక్కడ ఇస్తాడు. బాబు మీకు సేమ్ వచ్చే ఉందండి బాబు. అన్ని కలిసిపోతున్నాయండి అసలు. నన్ను కూడా మా నాన్న కొట్టాడండి. అయ్య బాబు, కలర్లో కలిసిపోయింది బాబు. కలర్లో కలిసిపోయింది బాబు. మా కొడుకు చిన్నప్పుడు ఎప్పుడు ఇది మన ఫ్యామిలీ సాంగ్ అని చెప్పి ఒక సాంగ్ ఎప్పుడు నేర్పించేవాడిని. ఏ పాట అండి? చెట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా. మా నాన్నకు పాట ఇష్టం ఉండేదండి. ఏంటిది? అదే చిట్టి చిలకమ్మ పెద్ద చిలకమ్మ అయితే పాడేవాడు. పెద్ద చిలకమ్మ పెద్ద చిలకమ్మ. మీ నాన్నకి ఇష్టమైన పాట నాకు కూడా అయ్య బాబాయ్, మనతో ఇలా కలిసిపోతున్నాయి. Actually భలే కలిసి. మీ కొడుకు ఇష్టమైన పాటే మా నాన్నకు కూడా ఇష్టమండి. సేమ్ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా. మీరు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదండి. ముగ్గురు చదువుకోలేదు. ఏంటండి అది? మా నాన్నగారి ఫోటో అండి, ఇది పట్టుకొని ఎత్తుకుతా ఉంటానండి. అయ్య బాబాయ్, మీ నాన్న నచ్చి నాలాగా ఉన్నాడు అసలు. అయ్యి బాబాయ్ కరెక్టేనండి. ఈడు నా కొడుకు. అబ్బా ఈడేంటండి సేమ్ నాలా హీరోలో ఉన్నాడు. మా నాన్నగారి ఫోటో అండి ఇది. హీరో లాగా ఉన్నాడు స్మార్ట్ గా. ఎంగలో అచ్చం నేను ఇలాగే ఉండేవాడినండి. మనల్ని కూర్చుంటే దొరకరండి. ఈ ఫోటోలు పట్టుకొని ఊళ్ళో తిరిగితే దొరుకుతారు మనకి. అవునవునండి. లేదు లేదు లేదు, ఎవరి ఫోటో వాళ్ళే పట్టుకుని వెళ్ళాలి. ఎవరి ఫోటో వాళ్ళే పట్టుకుని వెళ్ళాలి. మీ బాధ నాకు అర్థమైందండి. మధ్యలో నా కొడుకు
అబ్బాయి ఆ చివరోడు నా మనోడు ఆవు బా అనుకుంటే సరిపోద్దండి. కావాలి కదా మా కొడుకు. అల్లడ సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. రోజా గారు ప్రెజెంటింగ్ యూ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ 3 జనరేషన్స్ ఇక్కడ. ఏంటి రామప్రసాద్ నువ్వు కూడా కలిసిపోయావు టీమ్ లో? చాలా బాగుంది ముగ్గురిది పర్ఫార్మెన్స్, ఇన్నోసెంట్ గా. అండ్ ఫైనల్ గా ఏదో కనిపెట్టారని చూస్తే మళ్ళీ అది కూడా ఆయనకి హ్యాండ్ ఇవ్వటం చాలా బాగుంది. థ్యాంక్ యూ రోజా గారు. నాగ్ బాబు సార్. పప్ప ఎర్రి పప్ప కొండెరి పప్ప చాలా బాగా చేశారు ముగ్గురు. ఎంత బాగా చేశారంటే నాకైతే తెగ ఎంజాయ్ చేశాను ఈ స్కిట్. మాటలు రానోడు అవినాష్. వాడు ఇంత చెప్తున్నా అర్థం కాదు. ఆడు బాధ ఒకటి, ఆడుది కూడా హిలేరియస్ గా వర్కౌట్ అయింది. మీరు చేసిన వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్స్. ముగ్గురు బ్రహ్మాండం చేశారు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ నాగ్ బాబు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.